నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్. నేను మంగళమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేస్తాను. డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ పెడతా. మీరు కూడా గూగుల్ మ్యాప్స్లో మంగళమూర్తి ఆర్ట్స్ అని కొడితే భయ్య వాళ్ళ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ అట్లనే కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెడతా. మన యాదగిరి బాయ్ అయితే 24/7 అవైలబుల్ ఉంటాడు. ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ మీరు ఏ మండపం పోయినా కానీ ఇంకా అక్కడ మేకింగ్ వర్కే జరుగుతుంది. బట్ మన మంగళమూర్తి ఆర్ట్స్లో ప్రతి ఒక్క విగ్రహానికి కంప్లీట్ 100% వర్క్ అయితే అయిపోయింది అనమాట. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈసారి ఓన్లీ 31 విగ్రహాలే చేస్తున్నాం అనమాట. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 30% ఐడల్స్ అయితే బుక్ అయిపోయినాయి. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఏ విగ్రహాలు అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి అవన్నీ అయితే చూసుకుందాం. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ వస్తాయి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష జై శ్రీరామ్. మన మంగళమూర్తి ఆర్ట్స్ వర్క్షాప్ లోపలికి అయితే వచ్చేసినాం. అందరూ ఒకసారి జై బజరంగ్ బలి అని టైప్ చేయండి మన కమెంట్ బాక్స్లో. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ కలరింగ్ అట్ మంగళమూర్తి ఆర్ట్స్. అండ్ ఇప్పుడైతే ఏ విగ్రహాలు ఇంకా బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయో అవన్నీ అయితే చూసుకుందాం. ఇక్కడ మన బజరంగ్ బలి. సో ఈ ఐడల్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సుమారు ఒక 9 feet హైట్ అయితే ఉంటుంది. సో స్పెషల్ ఏంటంటే ఈ విగ్రహం మనకు వేరే స్టేట్కి వెళ్తుంది, తమిళనాడు. ఇక్కడ వచ్చేసి మనకు శివుని రూపంలో ఉన్నాడు వినాయకుడు. సో ఈ విగ్రహం బుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆల్వేస్ ట్రెండింగ్ మోడల్ మన మల్లన్న స్వామి విత్ వినాయకుడు బప్ప. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ కలరింగ్ కూడా చేపించిండు ఈసారి మన యాదగిరి బాయ్. అండ్ నెక్స్ట్ విగ్రహం కూడా మనకు కచువా పైన నిలబడున్నాడు మన విష్ణుదేవన్ రూపంలో అయితే. సో ఒక డిఫరెంట్ బాడీ కలర్ అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంకొక యునిక్ మోడల్ పాము పైన కలరింగ్ అయితే చాలా కాంట్రాస్ట్ కలర్స్ అయితే వాడిరు. పైన వచ్చేసి మనకు బ్లూ బాడీ, ఎల్లో పంచ, అండ్ ఇక్కడ పాముది ఏదైతే డిఫరెంట్ షేడ్స్లో అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. సో ఈసారి మన యాదగిరి బాయ్ అయితే చాలా బ్యూటిఫుల్ విగ్రహాలు అయితే చేపించిండు. నెక్స్ట్ మన క్యామిల్ పైన ఉన్న వినాయకుడు. నేను కొన్ని రీల్స్ కూడా పెట్టిన. అండ్ యాదగిరి బాయ్ వాళ్ళ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది మంగళమూర్తి ఆర్ట్స్. దాంట్లో ప్రతిరోజు అయితే మీకు అప్డేట్స్ వస్తాయి. సో మీరైతే ఫటాఫట్ వీళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. వచ్చి మీరైతే బెస్ట్ రేట్లో అయితే మీకు అందిస్తారు విగ్రహాలు. ఈ కింగ్ కాంగ్ గణేశుడు కూడా బుక్ అయిపోయాడు. సగం విగ్రహాలు అయితే మనకు సిటీలో వెళ్తున్నాయి టువర్డ్స్ బేగం బజార్, అట్లనే గౌలిగూడ, నెక్స్ట్ కాచిగూడ. అండ్ కొన్ని విగ్రహాలు వేరే డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తున్నాయి అనమాట. సో రామున్ రూపంలో అయితే ఇక్కడ మనకు వినాయకుడు ఉన్నాడు, బాణం వదులుతుండు. అండ్ మన బజరంగ్ బలి, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చందామామ పైన మన వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. సో ఇక్కడ వినాయకుడు అయితే నెత్తి పైన పగడి కట్టుకున్నాడు. అండ్ మోర్, సో మోర్ కలర్ కూడా చూసుకోవచ్చు, మంచి రిచ్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన భూగోల్, మన ధర్తి. సో మనకు ఇక్కడ మన ఇండియా మ్యాప్ కూడా ఉన్నది. సో ఇది కూడా ఒక యునిక్ డిజైన్ అనమాట. ఒక్కసారి మండపంలో పెట్టుకుంటే బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక యూనిక్ మోడల్, ఇప్పటి వరకు మన హైదరాబాద్లో ఎవరు కూడా ఇట్లాంటి విగ్రహం అయితే పెట్టలేదు ఇంకా. అండ్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా మనకు ట్రెండ్ అయిన ఉండే ఈ మోడల్. సో క్రాబ్ పైన కూర్చున్న వినాయకుడు, సో బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత టైగర్, సో టైగర్ పైన వినాయకుడు అయితే నాట్యం వేస్తున్నాడు. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఒక యూనిక్ మోడల్. ఇప్పటి వరకు నేనైతే ఇట్లాంటి డిజైన్స్ ఎక్కడ కూడా చూడలేదు. అండ్ ఇక్కడ మన రావణాసుడు ఉన్నాడు కదా, సో రావణ్ పైన శివుని రూపంలో వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. యాక్చువల్గా ఏంటంటే రావణాసుడు అందరికన్నా పెద్ద భక్తుడు అనమాట శివునికి. సో కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వీణ, అట్లనే బాడీ కలర్, ఇక్కడ పంచ. అండ్ స్వామివారికి లాస్ట్ టైం కూడా చూపించినాను నేను. అక్కడ వచ్చేసి చిల్లం, తర్వాత గజ్జలు, పెద్ద గజ్జలు. సో ఇక్కడ అమ్మవారికి సంబంధించిన విగ్రహం అయితే బుక్ అయిపోయింది, మన పార్వతీదేవి అండ్ వినాయకుడు. తర్వాత ఇంకో విగ్రహం కూడా శంఖం మీద నిలబడిన విగ్రహం విష్ణు రూపంలో, ఇది కూడా బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీరైతే ఐస్ క్రీమ్ గణేష్ అయితే ట్రై చేయండి. ఒక యూనిక్ కాన్సెప్ట్లో పిల్లలు బాగా నచ్చుతారు. సో ఒక్క కాలు పైన నాట్యం వేస్తున్నాడు. సో ఐస్ క్రీమ్ పైన నుంచున్న వినాయకుడు. ఇక్కడ కూడా సేమ్ రావణాసుని పైన నిలబడిన వినాయకుడు అనమాట. చేలో కత్తి కూడా చూసుకోవచ్చు. సో రోడ్ కూడా చాలా ఈజీ యాక్సెస్ అనమాట, మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు అగైన్ పరశురాముని రూపంలో ఉన్నాడు. సో అక్కడ పారస్ మన గొడ్డలి పట్టుకున్నాడు అనమాట. ఇది కూడా అవైలబుల్ ఉంది. తర్వాత ఈ వినాయకుడు అయితే మన కాచిగూడకి వెళ్తుంది విగ్రహము. ఇక్కడ కింద వచ్చేసి మనకు విష్ణు చేయిలో కలుషం. అండ్ శేషనాగ్ పైన కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఇది బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత గరుడ రూపం. సో గరుడ రూపంలో ఉన్న వినాయకుడు చాలా యూనిక్గా ఉన్నాడు అనమాట. సో మీరు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏ వినాయకుడు అయితే తీసుకుంటారో ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ బేస్లో కూడా మీ మండపం అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చేసి భూపాలపల్లి పోతున్నది. సో చాలా దూరం. అండ్ రాజుబాయ్ అయితే బుక్ చేసుకున్నట్ట, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్.
సో ఫ్రెండ్స్, హైదరాబాద్ అనగానే అందరికి గుర్తొచ్చేది పైల్వాన్స్. సో బేగం బజార్లో కూడా మంచి మంచి పైల్వాన్లు అయితే ఉన్నారనమాట. మన సిటీలోనే ఈ విగ్రహం పోవాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇక్కడ 4 చేల వినాయకుడు, సో పైల్వాన్ గణేష్. ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్లో విగ్రహం చేయించింది సార్ యాదగిరిపై. సీతాఫల్ పైన నుంచున్న వినాయకుడు, సో రాముని రూపంలో ఉన్నాడు. అక్కడ బాణం కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ గద్ద పైన నిలబడిన వినాయకుడు, బ్యూటిఫుల్. సో నెక్స్ట్ హంటర్ గణేష్ అని చెప్పుకోవచ్చు. 6 ప్యాక్స్ అండ్ మంచి కలర్ కాంబినేషన్, బ్రౌన్ కలర్ అయితే ఇచ్చిండు అనమాట కొండకి. అండ్ మెడలో వచ్చేసి మనకు రుద్రాక్ష మాల, బాణాలు కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ నిజంగా న్యాచురల్గా ఉన్నాయి. అట్లనే ఇక్కడ బాల్ గణేష్ స్కూల్కి వెళ్తున్నట్టు. అండ్ స్వామివారి షూస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఆ లేస్, ఆ షూ ఫినిషింగ్, సాక్స్, ఈ డ్రెస్ అండ్ స్వామివారికి నిక్కర్, బెల్ట్, అట్లనే షర్ట్. సో చాలా బ్యూటిఫుల్గా అయితే వేయించండి. అండ్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పినాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మన భారత్ మాత. సో అమ్మవారికి వచ్చేసి ఇక్కడ ఇయర్ రింగ్స్, లట్కన్. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది విగ్రహం. అండ్ నెక్స్ట్ స్వాస్తిక్ గణేష్, అగైన్ స్టాండింగ్ పొజిషన్, సుమారు ఒక 9 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విగ్రహం ఇక్కడ చందామామ మీద నాట్యం వేస్తున్నట్టు, 4 hands. ఈ విగ్రహం కూడా మనకైతే అవైలబుల్ ఉంది. అండ్ ఈ విగ్రహం వచ్చేసి డమరు పైన నించొని నాట్యం వేస్తున్నాడు మన బాలాజీ రూపంలో. ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. మన మంగళమూర్తి ఆర్ట్స్ ఓనర్ ఇక్కడ ఉన్నాడు, యాదగిరిపై రామ్ జై శ్రీరామ్. సో అన్న నాకు త్రూ వినాయక చవితి కనెక్ట్ అయ్యింది అనమాట 2021లో. అండ్ భయ్యా ద్వారా కూడా నేను చాలా మండపాలు తిరిగిన. సో నా యూట్యూబ్ గ్రోత్కి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ కారణం మన యాదగిరి బాయ్ కూడా క్రెడిట్ ఉంది దీంట్లో. సో బాయ్, यहाँ का पेंटिंग जबरदस्त है और प्राइजेस कैसा रहेगा? ప్రైజెస్ మేము చెప్పుడు కన్నా డైరెక్ట్ విజిట్ కన్నా ఫోన్లో అడగకండి ప్రైజెస్. ఓకే, డైరెక్ట్ వచ్చి చూడండి, ఫినిషింగ్ చూడండి, తర్వాత ప్రైజెస్ డిస్కస్ చేస్తాం. ఓకే. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం అవైలబుల్ ఉంటారు ఇక్కడ వర్క్షాప్లో? మార్నింగ్ 11 to ఈవినింగ్ 9:30. ఓకే. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా 9:30 లాస్ట్. 9:30. ఓకే ఓకే. సో కలుద్దాం యాదగిరి బాయ్. ఇప్పుడు ఎన్ని బుక్ అయిపోయినాయి ఇప్పుడు విగ్రహాలు? ఆల్మోస్ట్ 30% బుక్ అయిపోయింది. 30%. 18 pieces ఉన్నాయి. ఓకే. మీరు లాస్ట్ టైం చెప్పిన ఇంకా కొన్ని విగ్రహాలు చేపిస్తారు అనేసి, మరి ఇంకా ఏమైనా కొత్త విగ్రహాలు వస్తున్నాయా? అక్కడ నుంచి అక్కడనే బుక్ అయిపోయినాయి. ఓకే. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం వద్దాం. అండ్ రెగ్యులర్గా నేను కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, రీల్స్ పెడతాను. సో భయ్య వాళ్ళ పేజ్ కూడా ఫాలో చేయండి, మంగళమూర్తి ఆర్ట్స్. ఆల్ ది బెస్ట్ యాదగిరి బాయ్, కలుస్తూనే ఉందాం. అండ్ మళ్ళీ నేను ఒక 1 week 10 days అవుతా వస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. మంచి మంచి గణేష్ మేకింగ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్పా, మంగళమూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.